గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మెహబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. అయితే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎందుకు రావట్లేదు? మరి పోలీస్ నోటిఫికేషన్‌కి ఉన్నటువంటి అడ్డంకులు ఏమిటి? మరి ఏజ్ రిలాక్సేషన్ పెంచుతారా లేదా? మరి ఏజ్ రిలాక్సేషన్ ఎంతవరకు పెంచాలి? ఇవన్నీ కూడా ఇప్పుడు డీటెయిల్స్‌గా మనము వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందామండి. యాక్చువల్‌గా పోలీస్ నోటిఫికేషన్‌కు అడ్డంకులు ఏం లేవని అనుకుంటున్నారా ఏంటి ఇది మీరు? ఖచ్చితంగా అయితే దీనికి సంబంధించినటువంటి జీవో నెంబర్ 46 ఏదైతే ఉన్నదో అది గవర్నమెంట్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదండి. అది జీవోని సవరించి ఉంటే మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలు పూర్తి అవ్వాలి. ఎందుకంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా ఇదే జీవో 46ని అమలు చేస్తున్నారు ఇప్పటికి కూడా. ఇప్పటికి కూడా జీవో నెంబర్ 46నే ఇక్కడ కూడా అప్లై చేస్తున్నారు. అలా కాకుండా టీఎస్ఎస్‌పిని మినహాయింపుని ఇస్తూ కొత్త జీవో రావాలి. అప్పుడు కానీ నోటిఫికేషన్‌కు అడ్డంకులు తొలగవు. జీవో నెంబర్ 46 వద్దే వద్దనేసి నిరుద్యోగులు చాలా ఎత్తున ధర్నాలు, ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఆ రోజు ఉన్నది కాబట్టి చేపట్టారు. మరి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ జీవో నెంబర్ 46 గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప ఇక్కడ విద్యార్థులకు న్యాయం జరిగేటట్టు కనిపించట్లేదు. ఈ జీవో నెంబర్ 46 వలన చాలామంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. దీని గురించి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ జీవో నెంబర్ 46 గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దీన్ని క్యాన్సిల్ చేసుకొని మరి దీనిపైన ఆల్రెడీ ఒక కమిటీ కూడా వేశారు. ఏం నిర్ణయం చేశారో ఇప్పటివరకు ఏం తెలియదు. దానిపై ఏం నిర్ణయం తీసుకున్నారు? ఇవేమీ జరగకుండా నోటిఫికేషన్ ఎలా వస్తుంది అనేసి మేము అనుకుంటున్నాం. మరి ఇవన్నీ మొత్తం పూర్తి అవ్వాలి. జీవో నెంబర్ 46 అనేది పెద్ద ఇష్యూ అండి. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో జీవో నెంబర్ 46 అనే అంశం ఏంటిదంటే ఒక పెద్ద ఇష్యూ. ఇలాంటి జీవో నెంబర్ 46 వలన కొంతమంది అయితే 1 ఆర్ 2 మార్క్స్ వచ్చి కూడా మరి కొంతమంది ఎక్కువ మార్క్స్ వచ్చినా కూడా మరి చాలా చాలామంది నిరుద్యోగులు మరి సర్వీస్ కోల్పోయినటువంటి పరిస్థితి చూసుకున్నాము. అలాంటి జీవో నెంబర్ 46ను ముందుకు తొలగించాలి. అదేవిధంగా నోటిఫికేషన్స్ ఇప్పటి వరకు చాలా లేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 సంవత్సరాల వరకు ఖచ్చితంగా పెంచాల్సిందే. ఇది ప్రభుత్వానికి ఒక పెద్ద డిమాండ్ అండి. ఖచ్చితంగా నిరుద్యోగులకు మీరు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ 5 సంవత్సరాలు ఇవ్వాల్సిందే. ఇక్కడ జీవో నెంబర్ 46 అనే మీద కమిటీ ఏశారు కూడా. మరి సత్వరంగా దీనికి సంబంధించినటువంటి మరి ఇన్ఫర్మేషన్ ఏంటిదో మాకు తెలియజేయాలి. దీనిపైన నిరుద్యోగులకు మరి ఈ న్యాయం చేసి మరి నోటిఫికేషన్ ఇవ్వాలి. మరి టీఎస్ఎస్పి స్టేట్ క్యాడర్ కాబట్టే దాని మినహాయింపు కోసం రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా సవరించాలి. ఇప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలంటే జీవో నెంబర్ 46తో పాటు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి అలాంటి జీవో నెంబర్ 46 వలననే దీనికి సంబంధించినటువంటి అడ్డంకులు ఏర్పడుతున్నాయి కాబట్టి మరి జీవో నెంబర్ 46ని తొలగించిన తర్వాతే మనకు నోటిఫికేషన్ ఇవ్వాలనేసి నిరుద్యోగులు కోరుతున్నారు. ఖచ్చితంగా జీవో నెంబర్ 46 వల్ల చాలామంది అన్యాయం జరిగింది. ఈ జీవో మాకు వద్దే వద్దు అనేసి ఈరోజు చెప్పడం జరుగుతుంది. మరి వాస్తవానికి ఈ కొత్త నోటిఫికేషన్స్‌కి ఆర్థిక శాఖ కూడా ఆమోదానికి పంపించారు వేకెన్సీస్‌ను. దాదాపుగా 15,000 పోస్టుల దాకా కూడా మరి ఖాళీలు ఉన్నటువంటి సమాచారం అండి. మరి ఈ యొక్క పోస్టులను కూడా జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయాలనేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి ప్రధానంగా ఇక్కడ సమాచారం అయితే కనబడుతుంది. మరి మొత్తానికైతే మరి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఈసారి మాత్రము 5 సంవత్సరాలను పెంచాల్సిందే. విద్యార్థులకు న్యాయం చేయాల్సిందే. అదేవిధంగా పోస్టులను కూడా భారీ ఎత్తున మరి దాదాపుగా 15,000 నుంచి 20,000 వరకు పోస్టులు కూడా మరి తెలంగాణ ప్రభుత్వము దీనికి ఇవ్వాల్సిందే, కట్టుబడి ఉండాల్సిందే. గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా భర్తీ చేయాల్సిందే. జాబ్ క్యాలెండర్ అనే అంశం ఏదైతే ఉన్నదో అది సత్వరమే భర్తీ చేసి ఏడాదిలోని 2,00,000 ఉద్యోగాలన్న ఆ యూత్ డిక్లరేషన్‌ను ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఏర్పడింది. ఖచ్చితంగా పోలీసు శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను సత్వరం భర్తీ చేయాలనేసి కోరుకుంటున్నాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్.